వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. ఈరోజు ఈవినింగ్ నుంచి నాకు చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. అన్న, ఆమ్, మన సీఎం నెక్స్ట్ జరగబోయే ఎగ్జామ్స్ కి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వరట కదా. సో నేను అడిగిన మీకు ఎక్కడ వచ్చింది న్యూస్ అంటే వాట్సాప్ గ్రూప్లలో అక్కడికి టెలిగ్రామ్స్ లో వస్తుంది. సీఎం గారు ఎవరో మంత్రి గారితో మాట్లాడారంట, నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ ఉండదు ఈ గ్రూప్ 1 వాళ్ళకి, గ్రూప్ 2 వాళ్ళకి అని అని న్యూస్ అంట. మనకు అది తెలియదు ఎంతవరకు నిజమో. బట్ నిప్పులేంది పొగరాదు అన్నట్టు సమ్ న్యూస్ ఈస్ స్ప్రెడ్డింగ్ ఇన్ ద సర్కిల్స్. అది నిజమైన న్యూసా, అబద్ధం న్యూసా అనేది పక్కన పెడితే అందులో 50-50 ఉండొచ్చు. హాఫ్ 50 ఉండొచ్చు, హాఫ్ అటు ఉండొచ్చు, హాఫ్ ఇటు ఉండొచ్చు. బట్ దీన్ని మనం ఆలోచించాలండి. అంటే ఐ మీన్ టు సే, ఏజ్ రిలాక్సేషన్ కావాలా వద్దా అనేది మొదటి ప్రశ్న కదా. ఫస్ట్ అదే కదా. కావాలంటే ఎందుకు కావాలి, అవసరం లేదు అంటే ఎందుకు అవసరం లేదు. అయితే బిఫోర్ గోయింగ్ టు ఏజ్ రిలాక్సేషన్, నాకు ఏజ్ రిలాక్సేషన్ అనగానే ఫస్ట్ నాకు ఏం పాయింట్ వచ్చిందంటే, మొన్న లాస్ట్ వీక్ కదా బీహార్ సీఎం అయింది కదా, బీజేపీ సీఎం సామ్రాట్. మన ఇన్స్టాలలో, యూట్యూబ్లలో చక్కర్లు కొడుతుంది. ఆయన ఆయన మీద ఎన్నో అలిగేషన్స్ ఉన్నాయి. సీఎం 1995 వైలెన్స్ కేసు ఉంది. ప్రశాంత్ కిషోరే ఎన్నో అలిగేషన్స్ చేసిండు, ఈయన ఇది అయినా అది అని అన్ని తిడుతూ ఇట్లాంటి ఇట్లాంటి క్యాండిడేట్ సీఎం అయిండు. ఆయన ముందర చేతులు కట్టుకొని మన మినిస్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఈయన ముందర ఆ, సేవ చేస్తున్నారు. మరి అలాంటి వాళ్ళకి అట్లాంటి పదవి ఇవ్వచ్చు, వాళ్ళ ముందర చదువుకున్న వాళ్ళ చేతులు కట్టుకోవాలా? వాళ్ళకి ఏమి ఏజ్ రిలాక్సేషన్ ఉండదు. అలాంటి పొలిటీషియన్స్ కి నో ఏజ్ రిలాక్సేషన్. వాడు 85 ఇయర్స్ వచ్చినా, 90 ఇయర్స్ వచ్చినా హీ కెన్ స్టిల్ బికమ్ ఏ పాలిటీషియన్. వాళ్ళ ముందర మాక్సిమం బాగా చదువుకున్న ఐఏఎస్ ఆఫీసర్ కూడా 60 ఇయర్స్ దాకా రిటైర్ అయిపోవాల్సిందే. కానీ ఒక ఒక కరప్ట్ పాలిటీషియన్ ఉన్నా కానీ వాడికి 85 ఇయర్స్ కూడా హీ కెన్ బికమ్ ఏ పాలిటీషియన్. మరి ఇదేందండి, ఇదేం పద్ధతి? నేను ఎప్పుడో చూసా ఒక 2-3 ఇయర్స్ బ్యాక్, మన తెలంగాణ ఒక మినిస్టర్ ఎవరో నాకు గుర్తులేదు, పేరు గుర్తు రావట్లేదు కానీ ఆ చాలా సీనియర్ మనిషే పోలీస్ స్టేషన్ ఓపెనింగ్కి వెళ్ళి ఆ ఓపెనింగ్ పోలీస్ అనే స్పెల్లింగ్ అడిగిండు. పోలీస్ స్పెల్లింగ్ అడిగిన ఆయన, అరే ఇన్నేళ్ల నుంచి పోలీసు వాళ్ళు నీకు బందోబస్తుగా ఉన్నారు, అన్ని పోలీస్ బండ్లే తిరుగుతారు, పోలీస్ స్టేషన్ ఓపెనింగ్కి పోయి నువ్వు పోలీస్ స్పెల్లింగ్ అడిగినావు. అలాంటి పాలిటిషియన్స్ ఉన్నారు మనకి. మరి వాళ్ళు ఇంకా ఏజ్ వచ్చినా కానీ దే ఆర్ స్టిల్ బికమింగ్ ఎమ్మెల్యేస్, ఎంపీస్ అవుతున్నారు. మరి వీళ్ళకి అక్కర్లేదా ఏజ్ రిలాక్సేషన్? వాళ్ళు కూడా కూర్చోవాలి కదా ఇంటి దగ్గరనే. ఓన్లీ ఈ ఎవరైతే ఈ బ్యూరోక్రాట్స్ అవుదాం అనుకుంటారో వీళ్ళకి మాత్రమే ఏజ్ రిలాక్సేషన్ కావాలనా? ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది కరెక్ట్ కాదు కదా. పోనీ మీరు ఎవ్రీ ఇయర్ కరెక్ట్గా ఎగ్జామ్స్ చేస్తున్నారా? ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు 2014లో మనకి గవర్నమెంట్ ఫామ్ అయింది, తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయింది. ఒక్కసారి 10 ఏళ్ళు ఆపి 503 పోస్టులు వేసే బదులు 2014 నుంచి 100 వేసుకుంటూ పోతే సరిపోయేది కదా. ఎవ్రీ ఇయర్ 100 వేస్తే 1000 పోస్టులు అయ్యేవి. అండ్ మంచి క్రీమ్ వచ్చేది. ఎట్లా అంటే ఇప్పుడు యూపీఎస్సీలో ఈ ఇయర్ ఒకటి మిస్ అయింది అనుకో, బాగా చదివి మిస్ అయినోడు నెక్స్ట్ ఇయర్ కొట్టేస్తాడు. అవునా కదా? నువ్వు రెగ్యులర్గా 100 పోస్టులు ఎక్కువ అక్కర్లేదు. సో అట్లీస్ట్ పీపుల్ విల్ హ్యావ్ ఏ భరోసా ఉంటుంది కదా, అరే ఈ ఇయర్ కొట్టకపోయినా నెక్స్ట్ ఇయర్ నేను ఏదో ఒక పోస్ట్ కొడతా అని. అంత స్టాండర్డ్గా భరోసాతోనే వాళ్ళు కూర్చుంటారు. ఇప్పుడు ఏమవుతుంది, ఆగి 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 నువ్వు పెడుతున్నావు. ఇప్పుడు 2022లో వచ్చింది కదా ఫిబ్రవరిలో, ఎప్పటికి 8 ఇయర్స్ తర్వాత ఒక ఒక నోటిఫికేషన్ వచ్చింది. డైరెక్ట్ గా దాన్ని 44కి చేసారు. మళ్ళీ ఒక 2 ఇయర్స్ మళ్ళీ ఈసారి పెంచిండు రేవంత్ రెడ్డి గారు, మళ్ళీ ఒక 2 ఇయర్స్ ఎక్స్ట్రా పెంచిండు. 46 అయింది. తర్వాత మరి అట్లా అక్కడ అంతంత పెంచారు. మనం కూర్చున్నాము. ఫర్ సమ్ రీజన్ గ్రూప్ 1 సరిగ్గా జరగలేదు. జరగలేదు అంటే గవర్నమెంట్ తరఫు నుంచి జరిగింది, వాళ్ళు మేము మమ మమ అనిపించేసినామని అని అంటున్నారు. దట్స్ పక్కన పెడదాం. అందరికీ తెలుసు ఏం జరిగిందో, అది మన అందరికీ తెలుసు. బట్ నెక్స్ట్ నెక్స్ట్ దానికి నేను తీసేస్తా అంటే ఇన్ని రోజుల నుంచి చదువుకున్న వాళ్ళు, ఇంత అన్యాయం అయిపోయిన వాళ్ళు ఎటు పోవాలి? ఎంత మంది ఉన్నారండి. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటిదంటే మీరు ఏజ్ రిలాక్సేషన్ తీసేసినా
ప్రాబ్లం లేదు. ఎప్పుడు ప్రాబ్లం లేదు? ప్రొవైడెడ్ మార్కెట్లో ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయి, ఇది కాకపోతే వేరే జాబ్స్ వస్తాయి అని అనుకుంటే తీసేయండి ఇప్పుడు. కానీ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు చూడండి, ప్రైవేట్ సంస్థలలో కూడా ఈ ఏఐ దెబ్బకి జాబులన్నీ పోతున్నాయి. మీకు తెలిసిన విషయమే, సాఫ్ట్వేర్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లేవు. 2025 2026 పాస్ అవుట్స్ అయిన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ డిగ్రీ స్టూడెంట్స్ కానీ జాబులు లేక స్విగ్గీలు జొమాటోలు కొడుతున్నారు. అండ్ ఒకవేళ జాబ్ దొరికితే కూడా చిన్న చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలో లేకపోతే ప్రైవేట్ ఉద్యోగాల్లో 15,000 18,000 ఇస్తురండి. అంటే ఒక ఇంజనీరింగ్ చదివి ఒక డిగ్రీ చదివిన కుర్రాడికి, ఒక అమ్మాయికో అబ్బాయికో 15-20 వేలు ఏందండి? 15-20 వేలు నథింగ్ కదా. ఒక నార్మల్ గా లేబర్ మీద, ఒక లేబర్ అడ్డా మీద పోయి లేబర్ పని చేస్తే వాడికి ఈ రోజుకి 800 వస్తాయి. 800 దగ్గర దగ్గర వాడు 25 రోజులు పని చేసినా ఆయనకి 20,000 పైన వస్తున్నాయి. అంతకంటే ఘోరమా ఈ డిగ్రీ చదివిన పోరగాళ్ళు కానీ ఇంజనీరింగ్ చదివిన పిల్లలు కానీ? అండ్ ఏ దెబ్బకి ఉన్నోళ్ళు కూడా పోతున్నారు. అటు పైన వాళ్ళు ఎట్లా, పైన సీనియర్ పీపుల్ని తీసేస్తున్నారు, మళ్ళీ లోయర్ పీపుల్కి జాబ్స్ లేవు. చాలా మంది చాలా మంది ప్రైవేట్ ఉద్యోగస్తులు, అరే ఇక్కడ ప్రైవేట్లా మా మా బతికెట్లా అవుతుందో, ఈ సాఫ్ట్వేర్ జాబులు లేవు. సెకండ్ థింగ్, ఒకవేళ అమెరికా పోదామో ఆస్ట్రేలియా పోదామంటే వరల్డ్ వైడ్ మార్కెట్ బాగాలేదు. ఈ ట్రంప్ దెబ్బకి ఉన్న జాబులు లేవు. వాడు ఎఫ్ వన్ అంటే స్టూడెంట్ వీసాస్ లేవు, బయటకు పోవట్లేదు, ఇండియాలోనే ఉండాల్సి వస్తుంది. పోనీ ఇండియాలోనే ఉండి ఏదైనా గవర్నమెంట్ జాబ్ కొడదామంటే గవర్నమెంట్ జాబ్ పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. ఇంకా దానికి తోడు మీరు ఏజ్ రిలాక్సేషన్ తీసేస్తా అంటున్నాను. ఎంతమంది నష్టపోతారండి ఏజ్ రిలాక్సేషన్ తీసేస్తే? అసలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటే ప్రాబ్లం ఏంటిది? ఇప్పుడు నాలాంటోడిని, ఒక ఒక 20 ఏళ్ళు నేను ఐటీ ఎక్స్పీరియన్స్, కార్పొరేట్ ఎక్స్పీరియన్స్, ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ నాలాంటి వాళ్ళు ఒక 10 మందిని తీసుకోండి, ఎంత సేవ చేయగలుగుతారండి? పీపుల్ హూ ఆర్ అబౌవ్ 40 అండ్ హూ హ్యాస్ సీన్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ కార్పొరేట్ కల్చర్ ఆర్ ఏ ప్రొఫెషనల్ కల్చర్ చూసిన వాళ్ళని తీసుకుంటే ఎటువంటి ఆశ లేకుండా నిస్వార్థంగా పనిచేస్తాం కదా. మరి మాలాంటి వాళ్ళు ఏం కావాలా? ఎంతో మంది ఉన్నారు సొసైటీలో. నేనంటే ప్రైవేట్ ఉద్యోగం నుంచి వచ్చినా కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు ఎస్ఐలు ఉన్నారు, ఆ, మా డిఎస్పీలు ఉన్నారు, అంటే మా ఎస్ఐలు కానీ లేకపోతే వేరే వేరే డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ కూడా దే హ్యావ్ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ, అంటే గవర్నమెంట్ ఇండస్ట్రీ ఫర్ సమ్ టైమ్. దే నో. వాళ్ళకి ఇంకా అంతకంటే మంచి పోస్ట్ వస్తే దే విల్ డెఫినెట్లీ డూ గుడ్ కదా. చాలా మంది హౌస్ వైఫ్స్ ఉన్నారండి, చాలా 35s 40s ఉన్న లేడీస్, అటు బయట ప్రైవేట్ ఉద్యోగాలు చేయలేక, ఆ, ఇటు పోనీ గవర్నమెంట్ ఉద్యోగాలు రాక, వాళ్ళు ఏదో ప్రూవ్ చేసుకోవాలి మేము కూడా జాబ్ కొడతామని వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది లేడీస్ నాకు తెలుసు. అలాంటి హౌస్ వైఫ్స్ కి నువ్వు ఇప్పుడు ఇది చేసినట్టే కదా. యువర్ క్రియేటింగ్ అండ్ అబ్స్ట్రక్షనే కదా, వాళ్ళకి ఇది చేస్తున్నట్టే కదా. మరి వాళ్ళందరూ ఎటు పోవాలండి మీరు ఏజ్ రిలాక్సేషన్ తీసేస్తే? పాలిటీషియన్స్ కి మాత్రం ఫుల్ ఏజ్. అసలు ఇప్పుడు మొన్న, ఇప్పుడు ఒక్క ఒక్క ఎమ్మెల్యేను, ఎవరైనా పోస్ట్ ఖాళీ అయితే ఫటాఫట్ ఫటాఫట్ ఫిలప్ చేస్తారు. అవునా? ధనాదన్ ధనాదన్ అది అది ఫిలప్ చేసేసి ఎలక్షన్లు పెట్టేసి అన్ని ఫటాఫట్ వచ్చేస్తాయి, ఎలక్షన్ కమిషన్ నుంచి కోడ్స్ వచ్చేస్తాయి, అన్ని వచ్చేస్తాయి. ఆ? ఒకవేళ ఈ మందు టెండర్లకి ఫటాఫట్ అయిపోతాయి, ఎటువంటి ఇష్యూస్ లేకుండా ధనాదన్ అయిపోతాయి లిక్కర్ టెండర్స్ కి. మరి కమింగ్ టు దిస్ బ్యూరోక్రాటిక్ ఎన్వైరన్మెంట్, ఇప్పుడు మొన్న 563 562 పీపుల్ని మీరు రిక్రూట్ చేసినామని ఎగురుతున్నారు కదా, దానిలో 90 మంది వాళ్ళకి తీసుకోలేదంట, ఫర్ డిఫరెంట్ రీజన్స్. సమ్ పీపుల్ వెంట్ ఫర్ యూపీఎస్సీ, సమ్ పీపుల్ డిడ్ నాట్ వాంట్ టు జాయిన్. మన 90 పీపుల్ని వై డింట్ యూ రిక్రూట్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ పీపుల్? అవి ఇప్పుడు ఖాళీ వదిలేశారు కదా. ఆ నెక్స్ట్ సెట్ ఆఫ్ పీపుల్ని ఎందుకు తీసుకోలేదండి? వాళ్ళు కూడా చదివిన వాళ్ళే కదా, మరి వాళ్ళేం తీసుకోలేదు? అంటే ఇప్పుడు 90 పోస్టులు మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ దాకా వెయిట్ చేయాలనా? 90 పోస్టులు నెక్స్ట్ నోటిఫికేషన్ వెయిట్ చేయాలనా? మరి ఇంతమందికి ఉద్యోగాలు లేవురా బాబు అని చెప్పి లాస్ట్ ఈ 563 564 565 ఉంటాడు కదా ర్యాంకు, వాళ్ళందరూ ఏడుస్తారు, అరే ఈ అమ్మ ఆ 90 పోస్టులు మేము చేస్తే మాకు వస్తుండే కదా రబయ్య అని బాధపడ. వాళ్ళందరూ ఎంత ఎంత బాధపడుతుంటారండి? అసలు వాళ్ళు ఎందుకు రిక్రూట్ చేయలేదండి? వాళ్ళకు టాలెంట్ ఉంది కదా. ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోతే వాళ్ళ మీ నెక్స్ట్ సెట్ ఆఫ్ పీపుల్ తీసుకోవాలి కదా. అంటే ఈ ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు, ఈ బ్యూరోక్రసీ అంటేనేమో మీకు చిన్న చూపు, అదే పాలిటీషియన్స్, పొలిటికల్ థింగ్ అంటేనేమో హైయెస్ట్
లెవెల్ ఆఫ్ ఇది నాకు అనిపిస్తుంది అసలు ఈ మనం ఏదైతే నిర్మించుకున్నామో ఈ డెమోక్రసీ అనేది, ఈ డెమోక్రసీలో పాలిటీషియన్ కి ఒక ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చేసారు కదా, 100 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చేసారు. అండ్ సెకండ్ థింగ్, పాలిటీషియన్ కి చదువు అక్కర్లేదు అనేది ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో పెట్టిన ఇంత మంచి సిస్టమ్, అదే మనకి కాంట్రడిక్ట్ చేస్తుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే, కంచే కంచెనే చేను మేస్తే కాచేవాడు, తెలుగులో ఒక సామెత ఉంటుంది, కంచే చేను మేస్తే కాచేవాడు ఎవరు అని ఒక సామెత ఉంటుంది, చిన్నప్పుడు చదువుకున్నాం. అంటే ఏదైతే నిన్ను రక్షిస్తుందో అని 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 నువ్వు క్రియేట్ చేసుకుంటావో అదే నిన్ను భక్షిస్తుంది. డెమోక్రసీలో ఒక పాలిటీషియన్ కి ఏజ్ అక్కర్లేదు, చదువు అక్కర్లేదు అని ఏదైతే క్రియేట్ చేసినామో దాని వల్లనే మనం నష్టపోతున్నాం, ఎక్కువ నష్టపోతున్నాం. రౌడీలు, గూండాలు, చదువురానోళ్ళు, వాళ్ళు వాళ్ళు పాలిటీషియన్స్ అవుతున్నారు. చదివచ్చిన వాళ్ళు ఇట్లా కట్టుకుంటారు చేతులు. వీళ్ళు కింద మీద పడి బుక్కులు చదివి అన్ని చేసి పోయి ఆ సార్, పెద్ద సార్ చెప్పింది వినాల, ఆ సార్లకి ఏం రాదు అయినా కానీ చెప్పింది వినాలి. ఇట్లా ఇట్లా చూసినప్పుడే డెమోక్రసీ కంటే కూడా మనకి ఆ అటోక్రసీ అంటే మొనార్కీ, వీళ్ళు గుర్తుకొస్తారు. సౌదీ అరేబియా, లేకపోతే నార్త్ కొరియా, కిమ్ గాడు అదే బెటర్ రా బాబు అనిపిస్తుంది. అది కావద్దనే కదా మనం డెమోక్రసీ తెచ్చుకుంది. కానీ ఈ డెమోక్రసీ అంతకంటే ఘోరంగా ఉంది. ఇప్పుడు యుఏఈ ఉంది కదా, దుబాయ్. దుబాయ్లో షేకులు ఉన్నారు, కానీ ఎంత బాగున్నారండి వాళ్ళ కంట్రీస్, రోడ్స్, వాళ్ళ కల్చరు, హ్యాపీ. మనమేమో పేరుకే డెమోక్రసీ. ఉత్త పుణ్యానికి మనం చైనాని తిడతాం. నాకు నాకు అనిపిస్తుంది, నేను అంటే నా పర్సనల్ ఒపీనియన్ అండి ఇది, నేను అమెరికాలో 6 years ఉండి వచ్చిన కదా. నేను నాకు మళ్ళీ అమెరికా పోయే ఉద్దేశం లేదు. అమెరికా అంత వరస్ట్ కంట్రీ నాకు నాకు ఎప్పుడు ఇంతవరకు ఎప్పుడు కనబడలేదు. నాకు 2-3 yearsకే అర్థమైంది అమెరికా ఈజ్ మోస్ట్ హిపోక్రటిక్ కంట్రీ. అండ్ సెకండ్ థింగ్ నాకు అనిపించింది, ఇది నా పర్సనల్ ఒపీనియన్, మీ యూ మైట్ డిఫర్, నేను మీ ఒపీనియన్ గురించి నేను అడుగుతలేను. చాలా హిపోక్రటిక్ కంట్రీ, బయట కనబడేది ఒకటి వెనుకొకటి. దానికంటే నాకు అనిపిస్తుంది చైనా హెటర్ అయిపోయింది బెటర్ అండి. చైనాని మనము ఉత్త పురానికి తిడతాం చైనాని. చైనాలో కమ్యూనిజం ఉన్నప్పటికీ వాళ్ళు చైనా వాళ్ళు ఎక్కడో ఉన్నారు, మనము డెమోక్రసీ ఉండి మనం ఎక్కడో ఉన్నాం. ఉం? మనం వాళ్ళతోని పోటీ పడ్డది ఒకటే ఒక విషయంలో, ఏంటంటే పాపులేషన్లో మనం పోటీ పడ్డాము, క్రాస్ చేసి పడేసినాం. వాళ్ళకి కూడా 140 కోట్ల పైన ఉన్న కమ్యూనిస్టిక్ భావాలు ఉన్న చైనీస్ వాళ్ళు ఎక్కడనో ఉన్నారు. వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ కంట్రీస్, వాళ్ళ టెక్నాలజీ ఎక్కడనో ఉంది. బట్ మనమైతే ఎక్కడనో ఉన్నామండి. మరి వాట్ ఈస్ దిస్? ఉత్త పుణ్యానికి ఈ పాలిటీషియన్స్ మనకి పబ్లిక్ మైండ్ లో నూరిపోస్తారు. చైనా ఇది, చైనా అది అని. ఏం ఏం చేయండి, నాకు నాకు ఛాన్సెస్, నేను చైనా సెటిల్ అయిపోతా మంచిగా. ఇట్లాంటి డెమోక్రసీ కంటే ఆడనయం కదా. కనీసం అక్కడ యూ విల్ గెట్ క్వాలిటీ థింగ్స్ కదా. ఇది నా పర్సనల్ ఒపీనియన్, మళ్ళీ చైనీస్ ని నేను సపోర్ట్ చేస్తున్నాను అని కాదు, నా పర్సనల్ ఫీలింగ్. అంటే నేను డెమోక్రసీ గురించి, ఆటోక్రసీ గురించి మాట్లాడుతున్నా అండి. మనం అంటాం కదా ఇవే, అక్కడ కమ్యూనిస్టులు ఉన్నారు మనల్ని వాళ్ళు డేంజర్ అంటారు కదా, అది అది కాదు కదా. అట్లా సో ఏజ్ రిలాక్సేషన్ గురించి ఆ, మనం డెఫినెట్ గా అడగాలండి గవర్నమెంట్ ని, రేవంత్ రెడ్డి గారిని అడిగి తీరాల్సిందే. రేవంత్ రెడ్డి గారు ఒకవేళ ఈ వీడియో చూస్తే మేము అదే అడుగుతున్నాం, సార్ మీరు పవర్లకు వచ్చిందే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి పవర్లకు వచ్చారు. మన పొరగాళ్ళేమో ఆ టైంలో అన్ని వదిలేసి, అశోక్ నగర్ వదిలేసి ఊర్లలో పోయి బీఆర్ఎస్ కి అగేన్స్ట్ గా పోరాడి మిమ్మల్ని గెలిపించారు. ఇప్పుడు ఏమో మీరు 70,000 ఉద్యోగాలు ఇచ్చామంటారు, ఏడిచ్చిరో ఎట్లిచ్చిరో మనకు తెలుస్తలేదు. మీరు ఆ నెంబర్ మాత్రం చెప్తున్నారు. కానీ పీపుల్ ఆర్ నాట్ కన్విన్స్డ్ ఫర్ వేరియస్ రీజన్స్ సార్. రేవంత్ రెడ్డి గారికి వెళ్ళి వింటే, పీపుల్ ఆర్ నాట్ కన్విన్స్డ్ ఫర్ వేరియస్ రీజన్స్. నాట్ ఓన్లీ అన్ఎంప్లాయిడ్ పీపుల్, ఏ సెక్టార్ తీసుకున్నా కానీ మీ 6 పథకాలలో మీరు మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద పథకాలు యూ డిడ్ నాట్ ఫుల్ఫిల్. నేను పేర్లు చెప్పను, మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద పథకాలు యూ డిడ్ నాట్ ఫుల్ఫిల్. మీకు తెలుసు, మాకు తెలుసు. లెస్ దెన్ హాఫ్ ఆఫ్ ద పథకాలు మాత్రమే మీరు ఫుల్ఫిల్ చేశారు, అవి కూడా నాట్ నాట్ ఫుల్లీ ఫుల్ఫిల్డ్. ఏ సెక్టార్? రైతులు అసహనంతో ఉన్నారు. లేడీస్ 2,500 ఇస్తున్నారు, వాళ్ళ అసహనంతో ఉన్నారు. నిరుద్యోగులు 4,000 అన్నారు, అది వీకింది. పింఛనా? 4,000 పింఛను, మరి అది ఎంత ఇస్తుందో నాకు తెలియదు. నిరుద్యోగ బుద్ధి ఇప్పటికీ లేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పింది, మీరు చెప్పారు, అది లేదు.
అండ్ స్కూల్స్ కడతామన్నారు, అది కడతామన్నారు, టాప్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ కడతాం మండలంలో, అది ఇది అని చెప్పారు. ఇంకోటి ఏమో 10 లక్షల బీమా అన్నారు. మరి ఇందులో ఎన్ని ఫుల్ఫిల్ అయినాయండి? అంటే ఇప్పుడు నాలాంటి వాడు అంటే చదువుకున్నవాడు అంటే ఒక చాలా మర్యాదగా అడుగుతున్నాం, కానీ మీరు ఒకసారి ఇన్స్టా ఓపెన్ చేయండి. కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఇన్స్టా ఓపెన్ చేయండి, లేకపోతే ఆ, యూట్యూబ్ ఓపెన్ చేయండి. లేడీస్ పిచ్చి తిట్లు తిడతారు. మామూలు మామూలు బూతులు కాదు. మరి ఎందుకు తిడతారు? మరి ప్రతిపక్షాలు తిట్టిపిస్తలేవు కదా. అసహనంతో ఉన్నారండి. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్ విత్ ద ప్రజెంట్ గవర్నమెంట్. ఇది గ్రౌండ్ రియాలిటీ. యాజ్ ఏ కామన్ మ్యాన్ గా చెప్తున్నా. నాకు ఏ పొలిటికల్ అఫిలియేషన్ లేదు. నాకు ఎవడు తెలియదు. నో పొలిటికల్ అఫిలియేషన్. యాజ్ ఏ కామన్ మ్యాన్ గా రోజు చూస్తున్న సిచ్యువేషన్ బట్టి నేను సింపుల్ గా చెప్తున్నా. ఇట్ ఈస్ చాలా ఆ, ఇది ఉంది, వ్యతిరేకత ఉందండి. మరి మీకు మీ ఐబీఓలు ఎందుకు చెప్తలేరో, మీ డిపార్ట్మెంట్లు ఎందుకు చెప్తలేరో, లేకపోతే వాళ్ళు చెప్తున్నా కానీ మీరు వదిలేస్తుర్రా, ఈ చెవిలో విని ఈ చెవిలో వదిలేస్తుర్రా, నాకు నాకు అర్థమవుతలే కానీ 10 ఇయర్స్ కేసీఆర్ పరిపాలనలో వచ్చిన వ్యతిరేకత జస్ట్ 2 ఇయర్స్ లో వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ లో. ఇది ఇంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నా అంటే, అది కామన్ మ్యాన్ చెప్పకపోతే ఎవడు చెప్తాడు మీకు? నాకేం పొలిటికల్ ఆస్పిరేషన్స్ లేవు, అఫిలియేషన్స్ లేవు. కామన్ మ్యాన్ గా చెప్తున్నా. 10 ఇయర్స్ లో వచ్చిన వ్యతిరేకత బీఆర్ఎస్ కి అగేన్స్ట్ గా 2 ఇయర్స్ లో వచ్చిందండి. 2 ఇయర్స్ లో వచ్చింది కాంగ్రెస్ కి. ఇప్పుడైనా యూ నీడ్ టు టేక్ మెజర్స్ సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ చూస్తే, ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంట్ షుడ్ టేక్ మెజర్స్ టు కరెక్ట్ దిస్. ఇప్పటికైనా వాళ్ళు స్టీరింగ్ వీల్ ని కరెక్ట్ చేసుకోవాలి. లేకపోతే ఏమైతుందంటే నెక్స్ట్ ఎలక్షన్లల్లో కాంగ్రెస్ అనే పేరు వింటే పబ్లిక్ ఓటేయరు. పాపం నిజంగానే కాంగ్రెస్ లో చాలా మంచి మంచి లీడర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ దెబ్బకు పోతారు. పోరంటారా? అంటే ఒక్కోళ్ళు చేసిన దెబ్బకి మొత్తం కాంగ్రెసే మంచిగా 10 ఇయర్స్ తర్వాత వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఒకరిద్దరు చేసిన ఇప్పుడు ఈ హైడ్రా వల్ల చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది కదా సిస్టంలో. హైడ్రా వల్ల పబ్లిక్ ఆర్ నాట్ హ్యాపీ. ఈ పథకాలు నాట్ హ్యాపీ. పోనీ ఐటీ రంగంలో చూసుకుంటే ఏ ఒక్క కంపెనీ ఎక్కడ వచ్చిందండి? ఒక ఇన్వెస్ట్మెంట్స్ రాలేదు, ఏమీ రాలేదు. ఏ సెక్టార్ చూసుకున్నా అభివృద్ధి లేదు కదా. రియల్ ఎస్టేట్ అయితే అట్లనే వండుకుందని రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎప్పుడు మొత్తుకుంటా ఉంటారు. బీఆర్ఎస్ టైంలో రియల్ ఎస్టేట్ బాగుంది, కాంగ్రెస్ టైంలో రియల్ ఎస్టేట్ బాగాలేదని ఇంకొక సైడ్ అటు అటు వాళ్ళు అంటారు. ఏ సెక్టార్లో బాగలేదు. అండ్ పబ్లిక్ ఇప్పుడు ఎట్లుందంటే సార్ పరిస్థితి, పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ కేసీఆర్. ఆయననే ఎందుకంటే ఇంకా ఆప్షన్ లేదనుకో, అది వేరే సంగతి. అది అది సెకండ్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ కానీ. బట్ ఇప్పుడైతే ప్రజెంట్ గా అందరూ వెయిట్ చేస్తారు. కేసీఆర్ కావాలా ఇప్పుడు. ఆయనప్పుడే మంచిగా ఉండే. అది ఏం స్టేట్మెంట్ సార్? పబ్లిక్ ఏం స్టేట్మెంట్ ఇస్తారు? మరి మీకు మాత్రం కనబడతలేదు. ఇప్పుడు వీళ్ళు మళ్ళా ఈ నిరుద్యోగులు మళ్ళీ అలానే గెలిపిస్తారు. ఇప్పుడు మనం వాళ్ళని గెలిపించాల్సిన అవసరం లేదు సార్. ఇప్పుడు బీఆర్ఎస్ ని ఇప్పుడు మనం ఏం గెలిపించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎలక్షన్లు పెడితే అలాగే గెలుస్తారు. స్పెషల్ వాళ్ళకి, బీఆర్ఎస్ వాళ్ళకి స్పెషల్ ఎఫర్ట్ ఏం అక్కర్లేదు. సింపుల్ గా పోయి బీఆర్ఎస్ బీఫామ్ దొరికితే చాలు, వాడు గెలిచిపోతాడు. గ్రౌండ్ రియాలిటీ ఇది. సో నేను అదే అంటున్నా సార్, ఇదంతా ఎందుకు అంటే, ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండాలండి. ఏజ్ రిలాక్సేషన్ మీరు ఇచ్చి తీరాల్సిందే. మీరు ఎప్పుడో 8 ఇయర్స్కి ఒక గ్రూప్ 1 పెట్టి, మళ్ళా 3-4 ఇయర్స్ తర్వాత ఇంకొక గ్రూప్ 1 గ్రూప్ 2 పెట్టి, ఆ, అది కూడా కొన్ని పోస్టులు పెట్టి, మళ్ళీ జరిగిన ఎగ్జామ్లల్లో 99% కోర్టు కేసులు లేకుండా ఒక్క ఎగ్జామ్ కూడా పెడతలేరు. ఇవన్నీ చేసుకుంటా కూడా మళ్ళీ మీరు ఏజ్ రిలాక్సేషన్ తీసేస్తే పబ్లిక్ ని ఏమనుకుంటారు సార్? సరే పబ్లిక్ గొర్రెలే ఒప్పుకుంటా మీ ఉద్దేశంలో. కానీ గొర్రెలమే, కానీ మరి అంత గొర్రెలమా? అంత గొర్రెలు కూడా కాదు కదా మేము. మళ్ళీ ఇంటికాడ కూర్చోబెడతారు కాంగ్రెస్ గవర్నమెంట్ ని, అందులో డౌటే లేదు. అన్ని చూస్తున్నాం సార్ మేము కూడా. వీఆర్ వాచింగ్ ఎవ్రీథింగ్. అఫ్ కోర్స్ మీ మీ చేతిలో పవర్ ఉంది. మీరు యు ఆర్ డూయింగ్ మ్యాజిక్ విత్ ఆల్ సిస్టమ్స్ ఆఫ్ ద సొసైటీ. జ్యుడిషియరీని మేనేజ్ చేస్తారు, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ మేనేజ్ చేస్తారు, పొలిటీషియన్స్ ని మేనేజ్ చేస్తారు. మీ చేతిలో పవర్ ఉంది, కానీ ఎన్ని రోజులు అది? అది మరి ఆలోచించండి సార్. మీరు ఏజ్ ఏజ్ రిలాక్సేషన్ మాత్రం
ఏజ్ రిలాక్సేషన్ మాత్రం ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. అందరూ రాయాల్సిందే రిగార్డ్లెస్ ఆఫ్ దేర్ బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ పెడితే ఏం కాదు, కానీ మీరు ఎప్పుడప్పుడు పెడుతురు కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాల్సిందే. అండ్ ఇంకెవరన్నా యూట్యూబర్లు ఉంటే కూడా ఇంకా చేయండి వీడియోస్, ఎందుకంటే హీ షుడ్ నో రైట్. ద సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. పీపుల్ వాంట్స్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ వేరియస్ రీజన్స్. ఇందాక చెప్పిన కదా, మల్టిపుల్ చాలా రీజన్స్ చెప్పిన. మరి ఇవన్నీ రీజన్స్ ని కన్సిడర్ చేసుకొని ఇంకా మల్టిపుల్ యూట్యూబర్స్ కానీ మల్టిపుల్ మేధావులు, ఎస్పెషల్లీ మన సొసైటీలో ఉన్న మేధావులు మాట్లాడాల. మేధావులు మినిస్టర్లు మాట్లాడితే సీఎం గారికి తెలుస్తుంది. ఒక ఒక ఆదిత్య బొమ్మ మాట్లాడితే ఏమొస్తుంది? నాకున్న సబ్స్క్రైబర్ కౌంట్ ఎంత, నేనెంత? ఏం కాదు కదా. సో అది అదర్ యూట్యూబర్స్ కూడా మాట్లాడండి ఏజ్ రిలాక్సేషన్ గురించి. మాట్లాడితే ఇన్ఫర్మేషన్ వెళ్తే వి విల్ డెఫినెట్లీ గెట్ ఏజ్ రిలాక్సేషన్ అండి. సో నేను ఇమ్మీడియట్ గా న్యూస్ రాగానే ఐ థింక్ మై వీడియో విల్ బి ద ఫస్ట్ వీడియో ఆన్ ఏజ్ రిలాక్సేషన్, రిక్వెస్టింగ్, హంబ్లీ రిక్వెస్టింగ్ ద స్టేట్ గవర్నమెంట్, ది ఆనరబుల్ సీఎం గారిని అడుగుతుంది, ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చి తీరాలి, ఇవ్వండి అని. సో ఇది దృష్టిలో పెట్టుకోండి సార్ దయచేసి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.